జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామంలో హోలీ పండుగని పురస్కరించుకొని గ్రామంలో వింత ఆచారం. సంతెకొల్లూరు గ్రామంలో ఇది మా తరతరాల సాంప్రదాయం. మా పూర్వీకులు నిర్వహించారు, మా తాతలు నిర్వహించారు, మా తండ్రులు నిర్వహించారు. తదనంతరం మేము కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తాం. హోలీ పండుగను పురస్కరించుకొని పురుషులు అందరూ స్త్రీల వేషధారణలో ర్యాలీగా బయలుదేరి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా మా సాంప్రదాయాల ప్రకారం ఈ పూజలు నిర్వహించుకుంటే మా గ్రామ ప్రజలు సకల కోరికలు నెరవేరుస్తూ మా పాడి పంటలకు అన్ని శుభాలే జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. హోలీ రోజు పురుషులు స్త్రీల వేషంలో మన్మథ స్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. నెరవేరుతున్నాయి. ముందుగా నెరవేరుతాయని ఈ వేసి వేస్తున్నాను. మా మామ వేస్తాను మొదట, పోయినాక నేను నా పిల్లలు ముందర ఇట్లా చేస్తున్నాము. మేము అనుకున్నది జరుగుతున్నది కాబట్టి మేము ప్రతి ఏటా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు వేసేది కోరికలు ఒకరు ఆరోగ్యం బాగలేక, ఒకరు పెళ్లి కాక, ఒకరు పిల్లలు లేక, కొద్దిమంది ఆరోగ్యం లేక ఎన్నో విధాలుగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ మన్మథుడు ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుస్తున్నాడు. నెరవేరాలని ప్రతి ఏటా కోరి మేము వేస్తున్నాము. ఇలాగే ఉల్టి చెన్నబసప్ప, సంతెకొల్లూరు, ఆదోని తాలూకు, కర్నూలు జిల్లా. ನಮ್ಮ ಆದೋನಿ ತಾಲೂಕು, ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲೆ, ಸಂತೆಕೊಲ್ಲೂರು ದೊಡ್ಡ ಹರಿವಣ ಗ್ರಾಮ. ಪ್ರತಿನಿತ್ಯ ಇದೇ, ಪ್ರತಿ ವರ್ಷ ಯಾವಾಗನ್ನ ಕೇಳು ಇದೇ ಎಲ್ಲ ಸಂಪ್ರದಾಯ ನಮ್ದೊಂದು.
ನಮ್ ತಾತ ದೊಡ್ಡ ತಾತ ಆದ್ಮೇಲೆ ನಮ್ ಸಣ್ಣ ತಾತ ಆದ್ಮೇಲೆ ನಮ್ ತಾತ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮಪ್ಪ ಆದ್ಮೇಲೆ ನಾವು ಇದೇ ರೀತಿಯಾಗಿ ಇದ್ರಂಗೆನೆ ನನ್ನ ಮಕ್ಕಳ ಸಂತಿ ಎಲ್ಲಾರು ಇದೇ ಸೇವೆನೆ ನಾವು ಮಾಡ್ಕೊಂತ ಬಂದ್ರೇನೆ ನಮಗೆ ಸುಖ ಸಂಪತ್ತು ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಕಡೆಗೆ ಯಾರನ್ನೇ ಬರ್ಲಿ ಯಾರೇ ಬಂದು ಇದ್ರಂಗೆ ಏಸೇವ್ ಹಾಕಿದ್ರೇನೆ ಸುಖ ಸಂಪತ್ತು ಎಲ್ಲ ವಸ್ತು ಬೇಸಿರುತ್ತೆ, ಸುಖವಾಗಿರುತ್ತೆ. ಇದೇ ವರ್ಷನೇ ನಮಗೆ ಪ್ರತಿ ವರ್ಷ ಇಷ್ಟೇ ನಾವು ಮಾತಾಡೋದು ಅಷ್ಟೇ. ನಮ್ಮ ಹೆಸರು సంతేకూళ్ళూరు జంకే ఈశ్వరప్ప ಅಂತೇಳಿ. మనం పాల్గొన శుద్ధి దశమి నాడు దేవుణ్ణి కూర్చోబెడతారు. 6 నుంచి 5 రోజులు పండుగ అనమాట హోలీ పండుగ. హోలీ అంటే మనం మామూలుగా రంగులు జల్లుకోవడం అది ఇది అనుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. మగవారు ఆడవేషం కట్టి కోరికలు వాళ్ళు ఏమనుకున్నారో అలా నైవేద్యంగా వెళ్ళి దేవునికి అర్పిస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని మనకు నమ్మకం. ఇలాగే ఇంతకుముందు మా ముత్తాతలు చేశారు, మా నాన్న వాళ్ళు చేశారు, మేము కూడా అలాగే చేసుకుంటూ వచ్చాం. నేను ఎడ్యుకేటెడ్ గా వెల్ సెటిల్డ్ అయినా, ఇప్పుడు జాబ్ చేస్తున్నా అంటే ఈ దేవుని వల్లే. ఇలా ఇది ఒక్కరోజు మేమనే కాదు, ప్రతి ఒక్కరు ఒక్క వేషధారణలతో ఆయనకు ప్రసాదం అందిస్తే మనకు కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకం పూర్వకాలం నుంచి. నా పేరు శశిధర్, నేను ఇప్పుడు డాక్టర్, నేను ప్రాక్టీస్ చేస్తున్నా, మెడిసిన్ ఫార్మసీ కంప్లీట్ చేస్తున్నా. నా పేరు శశిధర్, సంతేకుళ్ళూరు విలేజ్, కర్నూలు డిస్ట్రిక్ట్. నా పేరు రమేష్. నేను మా ఊరు మా డిస్ట్రిక్ట్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్ర మండలం సంతేకుళ్ళూరు విలేజ్. నేను మా అందరి ప్రతి ఒక్క రాష్ట్రంలో హోలీ అనేది రంగులతో కానీ రంగులతో చేసుకుంటూ ఉంటారు, కానీ మా కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని మండలం సంతేకుళ్ళూరు విలేజ్ లో హోలీ అంటే ఒక సాంప్రదాయం ఉంటుంది. అది ఎలా అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు గాను మా వేషాలు వేస్తూ వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వాళ్ళు ఇలాగ వేషధారణ వేస్తూ ఉంటారు. కానీ మా తాత అలాగే మా నాన్న చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నాడు, కానీ మా నాన్న ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేక నేను వేస్తున్నా ఒక 4 సంవత్సరాల నుంచి. నా పేరు రమేష్. నెరవేరినట్టు 4 సంవత్సరాలు అవుతుంది నేను వేసేది. నా పేరు రమేష్, ఊరు సంతేకుళ్ళూరు విలేజ్. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.